ఇదండి ఫస్ట్ ఇలా ఆది బ్లౌజ్ తీసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ ఏదైనా మన దగ్గర కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉన్న ఒక ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. తర్వాత దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలి అనేది అంతా కూడా చూడండి. చూసి ఎలా మెజర్ చేసుకోవాలి, ఆ మెజర్మెంట్స్ ఫస్ట్ పేపర్ ఎలా కటింగ్ చేసుకోవాలి, తర్వాత క్లాత్ ఎలా కట్ చేయాలి, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి. ముందుగా ఒక టేప్ తీసుకోండి. ఇలా ఉంటుందన్నమాట టేపు. అన్నో తెలుసు అందరికీ, కాకపోతే ఇది నేను. నెక్స్ట్ ఒక స్కేలు, నెక్స్ట్ చంకరౌండ్ ఒకటి, హ్యాండ్ ఒకటి. ఇది క్లాత్ కటింగ్ ఉంది, ఇది పేపర్ కటింగ్. ఫస్ట్ అన్నీ తీసుకొని ఒక ఫోల్డింగ్ పేపర్ అనేది తీసుకోవాలి. అది మనకి ఎటువైపు వీలవుతుంది అటు సైడ్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేటట్టు, కటింగ్లో ఫోల్డింగ్ పోకుండా కటింగ్ మనకు ఉండేటట్టు పేపర్ ఓపెన్స్ అటు సైడ్ మనకు ఆపోజిట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. నేను ఈ సైడ్కి కూర్చున్నాను కాబట్టి అది ఫస్ట్ బ్లౌజ్ హైట్ కొలుచుకోండి. హైట్ ఇది 13 వచ్చింది కాబట్టి నేను 1.5 యాడ్ చేసుకున్నాను. అది ఎందుకంటే మనం కింద 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి కదా, ఫోల్డ్ చేసి చేతికుట్లు వేయాలి కదా. అలాగా కొంతమంది ఏంటంటే తీసాక అటాచ్ చేసి కొట్టుకుంటారు. దానికన్నా ఇది కొంచెం ఈజీ మెథడ్. ఎప్పుడైనా మనం కొంచెం లావుగా అయినా దేనికైనా అడ్జస్ట్ చేసుకోవడానికి గట్రా అన్నింటికి బాగుంటుంది అనమాట. ఇలా సింపుల్గా ఈజీ మెథడ్. నెక్స్ట్ నెక్, ఇది ఆల్రెడీ నాకు తెలిసిన బ్లౌజ్ కాబట్టి 5.5 నెక్. హ్యాండ్ ఎవరికైనా 6 పెడతాము. మరి ఎక్కువ లావు ఉన్న వాళ్ళకైతే మారుతూ ఉంటుంది. అలాగే కొంతమంది బ్లౌజ్ ఇలానే కావాలి అంటే వాళ్ళకు కూడా బ్లౌజ్ పెట్టి వాళ్ళ బ్లౌజ్ని పెట్టేసి చంకరౌండ్ అనేది తీసుకుంటారు. లేదంటే 6 తీసుకుంటాం. అదండి 6, అది 5.5, ఇది 6. నెక్స్ట్ ఇది బ్లౌజ్ కొలత నుంచి ఇంకా 28, 29 దగ్గర కొంచెం వచ్చింది. అంటే 7.5 వస్తుంది 29 కాబట్టి. 4 ఫోల్డింగ్ చేస్తే టేపు. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కొలుచుకొని హైట్ అదిను అవన్నీ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నీట్గా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం ఈజీ. బ్యాక్ పార్ట్ నీట్గా కటింగ్ అయిపోయింది అనుకోండి, తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది పేపర్లో ఒక పార్ట్ కట్ చేస్తాం, తర్వాత క్లాత్ మీద 2 పార్ట్స్ ఒకేసారి కటింగ్ చేస్తాం అన్నమాట. ఇదండి ఇలా నీట్గా మొత్తం అంతా కోల్చుకొని తర్వాత ఈజీగా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవడమే. దీనికి టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను మామూలుగా అంచనాకి వేసాను. అది 1.5 తీసుకోవాలి. ఆ స్కేల్ వచ్చేసి ఈజీగా అదండి చంకరం. ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ 2.5 తీసుకోవాలి. హైట్ నేను 14.5 తీసుకున్నాను కాబట్టి 9.5 డీప్ సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళకైతే 10, 10.5 ఇలా పెట్టుకోవచ్చు. వాళ్ళకి హైట్ కూడా డిఫరెంట్ వస్తుంది. వాళ్ళకి సింపుల్గా ఈజీగా కూడా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువగా పేపర్ కటింగ్ అనేది నీట్గా కటింగ్ అలా చేస్తూ ఉంటే బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఎలా లేదన్నా ఒక 4-5 పేపర్లు బ్యాక్ పార్ట్ నీట్గా కటింగ్ చేశాక అప్పుడు ఫ్రంట్ పార్ట్ ట్రై చేయాలి. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా వచ్చిన తర్వాత అప్పుడు క్లాత్ కటింగ్ చేసుకొని దాన్ని హ్యాండ్తో సూది దారం తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి
ఎప్పుడు ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ అనేది మర్చిపోము, మనకు అలా గుర్తుండిపోతుంది. ఇదిగోండి అలా ఈజీగా పేపర్ కటింగ్ చేసుకోవాలి. పేపర్ కటింగ్ కంప్లీట్ అయ్యాకనే ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుంటే బ్యాక్ పార్ట్ అలా కంప్లీట్గా వచ్చేయాలి. తర్వాత టక్స్ ఎక్కడ ఇవ్వాలనేది టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. అలా బ్యాక్ షోల్డర్ దగ్గర టక్స్ ఉంటాయి కదా, అవి బ్యాక్ పార్ట్కి ఇస్తారు. అదే ఫ్రంట్ పార్ట్కి అయితే షేప్స్ ఉంటాయి కదా, అవి. నెక్స్ట్ షేప్ బెల్ట్, ఇవన్నీ నీట్గా ఒకటి కటింగ్ అనేది చేసుకోవాలి. అవ్వండి అలా ఓపెన్ చేసి పెడితే అలా నీట్గా బ్యాక్ పార్ట్, ఇది రౌండ్ షేప్ కాబట్టి రౌండ్గా వచ్చింది అలా చూసుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక పేపర్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా గీసి కటింగ్ చేసుకోవాలి. వీడియో మొత్తం కంటే హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ, ఇంతలోనే మీకు కంప్లీట్ బ్లౌజ్ అనేది అలా కటింగ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే నెక్, హ్యాండ్ రెండు మాత్రమే ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలానే ఫ్రంట్ పార్ట్ కూడా గీసేస్తాం. గీసిన తర్వాత ఈ డౌన్ ఉంది కదా, ఇది మాత్రం ఈ బ్లౌజ్కి 6. లేదు కస్టమర్ మీకు వేరే బ్లౌజ్ ఇస్తే ఆ బ్లౌజ్ ప్రకారం లేదా సైజు ప్రకారం మన అక్కడ ఉన్న బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉంది హైట్, ఆ హైట్ షేప్ బెల్ట్ కాకుండా కింద వరకు హైట్ తీసుకొని పెట్టుకొని గీసుకోవాలి. దీనికైతే 6 సరిపోతుంది చిన్న సైజులకి. అదే 28, 29, 30 వరకు 6 సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ 2.5 ఫ్రంట్ కూడా 6 తీసుకుంటున్నాను, కొంచెం డౌన్. 5.5 అయినా సరిపోతుంది, కానీ 6 తీసుకుంటే కొంచెం డౌన్. 6 తీసుకుంటే 5.5 వస్తుంది ఎగ్జాక్ట్గా. 5.5 తీసుకుంటే 5 వస్తుంది, ఎందుకంటే రౌండ్ షేప్ గీసేటప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. ఆగండి అక్కడ. ఇది ఇక్కడ మీకు అంత క్లారిటీ కనిపించట్లేదు. ఇది కిందకి 4, ఇంకా కిందకి 3. ఇలా కంప్లీట్గా వాయిస్ ఓవర్ అయిన తర్వాత ఇవ్వడం వల్ల మీకు ఏమైనా అర్థం కాకపోతే సరే. ఇది బ్లౌజ్ హైట్, ఫ్రంట్ హైట్ కూడా కొలుచుకోవాలి. 12.5 వస్తుంది. 12, 12.5, 13. 13 కానీ ఎక్కువగా రాదు, ఎందుకంటే షేప్ బెల్ట్ ఆడేసరికి అది 14.5 ఉంది కదా, అంటే 14కి వస్తుంది. ఇది అలాగే వచ్చేటట్టు మనం తీసుకోవాలన్నమాట. బ్యాక్ లేదంటే బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఇది మెయిన్ డాట్, నెక్స్ట్ ఫ్రంట్ డాట్, ఇదిగోండి 3 డాట్లు కూడా గీసుకోవాలి. డాట్స్ అనేవి అది బ్లౌజ్ని బట్టి గీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎలా అనేసి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి వీడియో చూసి లైక్ చేసి నాకు ఇవి కొంచెం బ్లౌజ్ని పెట్టి కటింగ్ ఎలా చేయాలో చెప్పండి పేపర్ కటింగ్ అంటే, అప్పుడు మళ్ళీ కంప్లీట్గా ఓన్లీ బ్లౌజ్ పెట్టి తీసి మరీ పెడతాము. ఈజీగా నేర్చుకునేటట్టు చూపించాను. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మెయిన్ కటింగ్ వస్తేనే కదా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు అనేసి. అందుకే కటింగ్ అనేది ఫస్ట్ పేపర్ కటింగ్ కంప్లీట్గా నేర్చుకుంటాం, తర్వాత ఒకటి అలా నేర్చుకోవచ్చు అనమాట. మనకి బేసిక్స్ అనేవి తెలిసి కటింగ్ కొంచెం వచ్చి మనం కొంచెం కుట్టగలిగితే తర్వాత యూట్యూబ్లో చూసి లేదా ఎలా అయినా సింపుల్గా చేసుకోవచ్చు. యూట్యూబ్లో నుంచే ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఒకే వీడియో చూసి అలా ఫాలో అవ్వాలి. అలాగే ఇవి అవి అన్నీ కాదు, ఒకటి చూస్తున్నాం ఫాలో అవుతున్నాం, దాని మీద అలా వెళ్ళిపోవాలి. ఇదండి ఫ్రంట్ పార్ట్, చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అలా పేపర్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత దానికి షేప్ బెల్ట్, హ్యాండ్.
అది షేప్ బెల్ట్ తీసుకున్నాను. 8.5 అలా సరిపోతుంది షేప్ బెల్ట్, అందుకే అంత తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ హ్యాండ్ కూడా కటింగ్ చేశాక అప్పుడు పేపర్ కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. పేపర్ కటింగ్ అంతా ఒక దగ్గర పెట్టుకోవాలి. తర్వాత అప్పుడు క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని కూడా సేమ్ ఇవి అలా పెట్టుకొని క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవచ్చు. క్లాత్ కటింగ్ కూడా అయ్యాక అప్పుడు ఫుక్స్ పట్టి, కాజా పట్టి, నెక్స్ట్ క్రాస్ పీస్లో తీసుకోవాలి. అవి నెక్కి వేసుకోవడానికి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ క్రాస్ పీస్లో వేస్తాం కంపల్సరీగా. క్లాత్ మొత్తం కూడా మనం కటింగ్ అయిపోయినా సరే ఇంకా క్లాత్ అంతా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ అయిపోయినంత వరకు ఎక్కడైనా ఏదైనా అవసరం పడవచ్చు. అందుకే నీట్గా బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంచుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ హ్యాండ్ అనేది ఒకటే తీస్తాం. ఒక పేపర్లో ఒకటి తీసాక క్లాత్ మాత్రం డబల్ తీసుకుంటాం. ఒకేసారి పేపర్ ఇంకా ఎక్కువగా వేస్ట్ అని ఒక్కొక్క పార్ట్ తీస్తారు. ఒక హ్యాండ్ తీస్తారు, ఒక ఫ్రంట్ పార్ట్ తీస్తారు, షేప్ బెల్ట్ కూడా ఒకటే తీస్తారు. ఇంకా సింగిల్ పేపర్ మీద హ్యాండ్ అనేది తీసుకోవచ్చు. డబల్ పేపర్ మీద తీసుకుంటే రెండు వస్తాయి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ వచ్చేటట్టు చూసుకొని తీసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలి. 1 ఇంచ్ కిందకు ఉంచుకొని షార్ట్ హ్యాండ్స్ అయితే 5.5, 6 సరిపోతుంది. పొడవు చేతులు అయితే 10 సరిపోతుంది. పొడవు చేతులు అంటే నీ వరకు. ఇంకా 3/4 ఇవి ఇంకా పెద్ద హ్యాండ్స్ అయితే 14 ఇలా ఉంటుంది. ఇప్పుడు అందరూ నీ వరకు లేదా షార్ట్ హ్యాండ్సే చూస్తున్నారు ఎక్కువగా. ఇంకండి స్కేల్ పెట్టి కూడా తీసుకోవచ్చు, హ్యాండ్తో ఫ్రీగా కూడా మూవ్ చేసుకోవచ్చు. నాకైతే ఫ్రీగానే అలవాటు అయిపోయింది. స్కేల్తో కాకుండా సింపుల్గా ఫ్రీగా చేయితో గీసుకోవచ్చు. కాకపోతే రాని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. స్కేల్ వీలైనంత వరకు అన్ని స్కేళ్ళు తీసుకుంటే బెటర్, వచ్చినంత వరకు. తర్వాత కావాలంటే మామూలుగా సింపుల్గా హ్యాండ్ తొక్కేసుకోవడం, అదే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పేపర్ కటింగ్ అయిపోయింది కదా. పేపర్ కటింగ్ దాంతో సింపుల్గా పేపర్ కటింగ్ మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది ఎలా కటింగ్ చేయాలి. ఇంకొన్ని నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఆ పేపర్ పెట్టుకొని ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి. ఇంకొన్ని కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ అదే పేపర్ కటింగ్ యూజ్ చేసి బ్లౌజ్ పీస్ అనేది అలా కటింగ్ చేయాలనేది చూడండి. సేమ్ పేపర్ ఎలా ఫోల్డింగ్ చేసుకున్నాం, బ్లౌజ్ పీస్ కూడా అలానే ఫోల్డింగ్ చేసుకున్నాను. అలా బ్లౌజ్ పీస్ అనేది పేపర్ మీద పెట్టేస్తాను. అలాగే నీట్గా పెట్టుకోవాలి. నీట్గా సాఫ్ట్గా పెట్టుకొని చాక్ తీస్తే జస్ట్ డాట్స్ లేదా కంప్లీట్ లైన్ గీసుకొని అలా కట్ చేసుకోవడమే. ఒకదాని తర్వాత ఒకటి అలా కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలానే తీసుకోవాలి. లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవచ్చు. కానీ హ్యాండ్స్ తీసుకోకుండా ఫ్రంట్ పార్ట్ తీయకూడదు, మళ్ళీ హెచ్చు తగ్గులు యూజ్ చేస్తాయి. ఆ తర్వాత షేప్ బెల్ట్, తర్వాత క్రాస్ పీస్లు ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. అవన్నీ కలిపి ఒకసారి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా పెడతాను. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ పెడతాను. ఆ నెక్స్ట్ వీడియో ఫ్రాక్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రాక్స్ ఏమైనా మోడల్స్ పెట్టండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మోడల్ కటింగ్ ఎలా చేయాలి అనేది చెప్తాను.
ఇప్పటికైతే బ్లౌజ్ పీస్ అంతే అవ్వండి, అలా గీసుకొని అలా కటింగ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం వీడియో స్పీడ్ చేయాలనుకున్నాను కానీ స్లోగానే పెట్టాను. కంప్లీట్ 25 మినిట్స్ వీడియో అంటే నాకు తెలిసి ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. బట్ హాఫ్ అన్ అవర్లోనే బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకుంటే కంప్లీట్గా చూస్తే బెటర్. ఎవరికైనా ఈజీగా బ్లౌజ్ పేపర్ కటింగ్ అంటే క్లాత్ కటింగ్ కూడా కడుతున్నాను. వీలైనంత వరకు చూడండి. ఇది చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. అందరికీ యూజ్ అవ్వాలి. నాలా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. నేనైతే వెళ్ళి నేర్చుకున్నాను. మంత్లీ 1500 ఇలా కట్టి నేర్చుకున్నాను. అడ్వాన్స్ 1500, మంత్లీ 1500 ఇలా కట్టి ఎవ్రీడే 2 hours క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నాను. బట్ నేను అందరికీ యూజ్ అవుతుంది కదా అని యూట్యూబ్లో పెడుతున్నాను. సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఇవే పేపర్ కటింగ్స్. థిక్ పేపర్పై కట్ చేస్తా, లేదా A4 షీట్స్ అని ఉంటారు కదా, అదే తాన్ పేపర్లు అంటారు, వాటితో కట్ చేసి ఉంచుకుంటే మీకు ఎక్కువ రోజులు ఉంటాయి. న్యూస్ పేపర్లు అయినా నీట్గా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇవి మన సైజు మనం ఒక్కసారి నీట్గా కటింగ్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పటికైనా వాటిని బట్టి మనం క్లాత్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని అవతల పెట్టుకోండి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ చేశాక అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసే బాగా చూసుకోవాలి. క్రాస్గా పెట్టాలి. అది ఆ క్లాత్ అనేది మనం ఎలా అంటే సాగుతున్నట్టు ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్కి హుక్స్ పెట్టుకుంటాం కదా, సాగాలన్నమాట. అందుకనే సాగేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డాట్స్ కంపల్సరీగా మనం కట్ చేసుకోవాలి. చిన్న గుర్తు పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకొని సిజర్తో డాట్సే కాదు, మెయిన్ సైజే కాదు, బ్యాక్ పార్ట్వే కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం చిన్న కట్ చేసుకొని డాట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అంటే మనకి గుర్తుండేటట్టు. అప్పుడు మనం అది మర్చిపోకుండా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. స్టిచ్చింగ్ కూడా కంప్లీట్గా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న కంపల్సరీగా చూడండి. ఈ కంపల్సరీగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా చూడండి, హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. కొంచెం వీడియోలో అంతకలా అవ్వండి. హ్యాండ్స్లో కూడా ఫ్రంట్కి వేసుకునే దానికి కొంచెం తగ్గించి కట్ చేయాలన్నమాట. అంటే లోపలికి కట్ చేసుకోవడం. అదే టక్స్ ఇచ్చాను నేను. మళ్ళీ కట్ చేసి మళ్ళీ మిడిల్ కూడా పై పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ టాక్స్ ఇవ్వడం, గుర్తుపెట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా కావాలంటే ఎవరైనా కామెంట్ చేస్తే నేను మళ్ళీ దాని గురించి కంప్లీట్గా వీడియో చేసి పెడతాను. ఎందుకంటే వీడియో చేయడం, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా వర్క్. ఇవ్వండి అలా అంటున్నాను. ఎందుకంటే అది సాగుతుందా లేదా, అది క్రాస్గా ఉందా లేదా అని చూసుకున్నాను అనమాట. క్రాస్గా ఉండాలి, సరిపోవాలి. చిన్న సైజే కాబట్టి బ్లౌజ్ సరిపోతుంది. పెద్ద సైజ్ అయితే క్రాస్గా పెట్టుకొని ఇంకా కావాలంటే అతుకులు కూడా పడతాయి అన్నమాట పెద్ద సైజు బ్లౌజులకి. ఇది 80 centimeters క్లాత్ కాబట్టి, అదే 1 meter క్లాత్ అయితే పొడవు హ్యాండ్స్ వస్తాయి. నెక్స్ట్ అతుకులు కూడా ఎక్కువగా రావు. ఎక్కువగా మనం రానప్పుడు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తీసుకునేటప్పుడు 1 meter క్లాత్ ఉంటాయి కదా, అవి ప్లెయిన్ అయినా ఏవైనా వర్క్ పీసెస్ అయినా ఏవైనా సరే అవి తీసుకున్నానుకో సింపుల్గా నేర్చుకోవచ్చు ఈజీగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా టైలరింగ్ వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఎక్కువ కామెంట్స్ అనేవి వస్తే దాని ప్రకారం నేను ఒకటి చెప్తూ ఉంటాను. ఇంకా కటింగ్ బ్యాక్ పార్ట్ డిజైన్స్ అవి కూడా కటింగ్ చేయాలి కటింగ్ కావాలి అంటే అవి కూడా పెట్టండి. ఈ కటింగ్ కావాలి, ఆ కటింగ్ కావాలి అనేసి కొంతమంది ప్రత్యేకంగా కావాలంటారు కదా. బ్యాక్ స్టార్ నెక్ కావాలి, లేదా ఇప్పుడు వస్తున్న కట్ వర్క్ కావాలి నెక్లో ఇలా, లేదా కొండ నెక్ కావాలి, అలాంటివి ఏమైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. నేను వాటితో ఎలా కటింగ్ చేయాలనేది చెప్తాను. ఇది జస్ట్ రౌండ్ నెక్, సింపుల్ నెక్. ఎక్కువగా అయితే రౌండ్ నెక్ తీసుకుంటా. రౌండ్ నెక్ ఫస్ట్ నేర్చుకుంటే తర్వాత ఒకటి వచ్చేస్తుంది. రౌండ్ నెక్, స్క్వేర్ నెక్, స్టార్ నెక్ ఈ 3 ఫస్ట్ వెళ్తాయి. తర్వాత ఇంకా మిగిలిన నెక్లు వస్తాయి. లేదు కావాలంటే పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను. బ్యాక్ చాలా నెక్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉన్న నెక్లు కావాలి అంటే అవి కూడా కటింగ్ చేసి చూపిస్తాను. ఇంకండి అదండి టాక్స్ అన్నీ ఇచ్చేసాను. ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ 2 ఓపెన్ చేసి ఒకదానికొకటి పక్క పక్కన వచ్చేటట్టు కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని కుట్టాలి. 2 కూడా ఒకటి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి రావాలి, రైట్ సైడ్ కాజా పట్టి రావాలి. అలాగే చూసుకుని కుట్టాలి. షేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చూసుకుని కుట్టాలి, అటాచ్ చేయాలి. స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీగా కావాలి అన్నారు. నాకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అంటే నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ తీసి పెడతాను. నెక్స్ట్ ఇంకా క్లారిటీగా చెప్పండి, క్లారిటీగా మాకు వీడియో కావాలి, బ్లౌజ్ కొలతలతో నీట్గా వీడియో కావాలి అన్న, లేదా సైజుల ప్రకారం పెట్టి ఈ సైజులకు నాకు పేపర్ కటింగ్ కావాలన్నా ఏం కావాలన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మొత్తం కూడా చేసి చూపిస్తాను. చాలామంది రమ టైలరింగ్ బ్లాగ్స్ అని ఏదైనా పెడదామనుకున్నా చాలామంది అదే పెడుతున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలని అలా పెట్టాను ఛానల్ పేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ కంప్లీట్గా ఓపెన్ చేసి చూసుకోండి, అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయి రాలేదు. ఏదైనా చిన్న తప్పు వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైం కటింగ్ చేసిన వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. అందుకే నీట్గా కటింగ్ చేసేటప్పుడే నీట్గా చూసుకుంటూ కటింగ్ చేసుకోండి. ఇంకా కొలుచుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కొలుచుకొని కటింగ్ చేసుకోండి. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే సింపుల్గా అదేమైనా చిన్న రాంగ్ అయినా అటాచ్ చేసుకొని కటింగ్ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకొని చేస్తారు. కానీ బిగినర్స్కి అలా కాదు కదా. అందుకే కటింగ్ చేసేటప్పుడే ముందు పేపర్ కటింగే 2-3 సార్లు పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేశాక అది కరెక్ట్గా అనిపించాక ఓపెన్ చేస్తే బ్యాక్ పార్ట్ లాగా, ఫ్రంట్ పార్ట్ అలా వచ్చాక నీట్గా వచ్చాక అప్పుడు దాన్ని క్లాత్ మీద పెట్టేసి కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ బాగా చేయగలగాలి, ఎక్కువ సార్లు కటింగ్ చేయాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం నేర్చుకోవడానికి ఇలా ఒక 2 days 3 days మనకి ఓన్లీ పేపర్ కటింగే చెప్తారు. వాళ్ళు ఎన్ని అవర్స్ అయినా ఓన్లీ పేపర్ కటింగే. బ్లౌజ్ ఎలా కొలాలి, పేపర్ కటింగ్, బ్లౌజ్ ఎలా కొలాలి, పేపర్ కటింగ్, ఈ 2 చెప్తారు. ఆ 2 మనకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే అప్పుడు మనకి క్లాత్ కటింగ్ చేయమని చెప్తారు. ఆ క్లాత్ కటింగ్ కూడా నీట్గా వచ్చిందా రాలేదో వాళ్ళకి చూపించాక అప్పుడు మనకి మెషిన్ ఇస్తారు, మెషిన్ ఎక్కి కొట్టాలి అని చెప్తారు. చేతి కుట్లు ఒకటి మెయిన్, చేతి కుట్లు కూడా నేను